గోవిందా. హలో అందరికీ, వెల్కమ్ టు సుదేశ్ వరల్డ్. ఇవాళ అయితే మా ఇంట్లో సప్త శనివార వ్రతము. తమ్నేల్ చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే నాకు లాస్ట్ వీక్ 7th వీక్ అనమాట. ఫస్ట్ 6 వీక్స్ అయితే చేశాను. ఇది 7th వీక్. ఇంకొక 1 వీక్ ఉంటుంది. అది వడ్డీ వ్రతము. 8 వారాలు చేస్తానని చెప్పాను. సో 8 వారాలు చేస్తున్నాను. ఇదైతే 7th వీక్. సో ఇవాళ 7 రకాల స్వీట్స్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. అన్నీ కూడా ఇంట్లోనే చేశాను. ఫస్ట్ అయితే లక్ష్మీ గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను. వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి అడిగే క్వశ్చన్, ఏమైనా చేంజెస్ వచ్చాయా అని అడుగుతున్నారు నాకు తెలిసిన రిలేటివ్స్ అందరూ. యాక్చువల్లీ పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం రాలేదు, బట్ కొన్ని అయితే చేంజెస్ వచ్చాయి. అవి ఎండ్లో చెప్తాను. ఫస్ట్ అయితే వ్రతం ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే లక్ష్మీ గణపతిని తయారు చేసుకున్నాను. అండ్ నాకు పటం మాత్రమే ఉంది. సో నేను వెంకటేశ్వర స్వామి పటం మాత్రమే పెట్టుకొని చేసుకుంటున్నాను. అండ్ పీట రెడీ చేసేసుకుంటున్నాను. పీటను రెడీ చేసిన తర్వాత పీట పైన వెంకటేశ్వర స్వామిని అండ్ లక్ష్మీ గణపతిని పెట్టాలి. నేను దేవుని గుడిలో చేయడం కొంచెం కష్టం కాబట్టి దేవుని గుడి పక్కనే కొంచెం ప్లేస్ అయితే అరేంజ్ చేసుకొని అందులో అయితే చేస్తున్నాను. అండ్ స్వీట్స్ పెట్టాను, చలివిడి దీపాలు పెట్టాను. వ్రతకథ ఉంటుంది, వ్రతకథ అయితే చదవాలి. సో ఈ వ్రతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా అడగచ్చు. ప్లస్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా చెప్పండి, ఎందుకంటే ఇంకొక వీక్ ఉంది కదా, ఆ వీక్లో కూడా చేసుకుంటాను. సో అప్పుడు కొంచెం కరెక్ట్ చేసుకొని మంచిగా చేసుకోవడానికి నాకైతే హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే చెప్పండి. అండ్ ఆ చలివిడి దీపాలు ఆవుకైనా పెట్టచ్చు, లేదంటే నదిలో అయినా కలిపేయచ్చు. నేను మాత్రం కొన్ని రోజులు ఆవుకు పెట్టాను అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి నదిలో వేసాను. సో వ్రతం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేయాలి. నేను నాకు వచ్చినట్టుగా చేశాను. నేను కూడా ఏమంత పర్ఫెక్ట్ కాదు. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేశాను. సో చూడండి, చూసాక ఏమైనా చేంజెస్ చేయాలని ఉంటే చెప్పండి. ఇంకొక వీక్ ఉంది నాకు ఛాన్స్, అప్పుడైతే రెక్టిఫై చేసుకుంటాను. ఇంకా అంతే వ్రతం గురించి అయితే. లైఫ్లో వచ్చిన చేంజెస్ అంటే కొంచెం స్ట్రాంగ్ అయితే అయ్యాను ఎందుకు ముందుతో కంపేర్ చేస్తే. అండ్ నేను వ్రతం స్టార్ట్ చేసింది హ్యాపీగా ఉండాలి, ఏ పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా ప్రశాంతంగా గడపాలి అని చెప్పేసి. సో అదైతే నాకు పాసిబుల్ అయింది. ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే, మనం హ్యాపీగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండగలము అంతే. ఎవరి గురించి ఆలోచించకుండా పీస్ఫుల్గా ఉండాలనుకుంటే మనం హ్యాపీగానే ఉంటాము ఎప్పటికీ. అన్నీ మనం తెచ్చి పెట్టుకునేవి, అవి ఏం వాటింతట అవి అయితే వచ్చేయవు. ఇంకొకటి ఏంటంటే, కొంచెము ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ హార్డ్ వర్క్ చేయాలని చెప్పి. సో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఇంతకు మించిన చేంజ్ అయితే ఏం రాలేదు. ధీరజ్ కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాడని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము. లెట్స్ సీ ఇందులో ఏమైనా మాకు గ్రోత్ వస్తుందేమో ఆ హోప్తోనే ఉన్నాము. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఓన్లీ ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా, బ్రెయిన్కి కూడా ఫ్రై చేసి మరీ పని చెప్పాలి. అప్పుడే సక్సెస్ అయితే మనకు వస్తుంది. గోవిందా.
అండ్ ఫైనల్లీ మా వ్రతం అయితే ఇలా జరిగింది. చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది, వ్రతం బాగా జరిగింది. అండ్ నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, యూట్యూబ్ కానీ ఏదైనా కానీ మనం హార్డ్ వర్క్ ఎంత చేసినా సక్సెస్ అవ్వాలంటే కాస్త లక్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్. సో ఆ లక్ ఎలా వస్తుందంటే అది కూడా హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. వర్క్ చేయాలి, ఎంత వర్క్ చేయాలంటే లాస్ట్కి ఆ దేవుడికే విసుకొచ్చేసి మన లైఫ్ టైంకి సరిపడా లక్ అయితే మనకి ఇచ్చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఓన్లీ ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా బ్రెయిన్ని ఫ్రై చేసి మరీ ఐడియాస్ని కొత్తవి పుట్టించాలి. అలా చేయాలి, అప్పుడే సక్సెస్ అయితే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇదే నేను చెప్పొచ్చేది ఫైనల్గా. వ్రతం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.